హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం నోటికి పుల్లగా, కారంగా, అలాగే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ చింతపండు చారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ చింతపండు చారు వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చారు తయారు చేయడానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. అలాగే చిన్న ఉల్లిపాయలను పొట్టు తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును పులుసు తీసుకోవాలండి. పులుసు తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అవసరమైతే మరొక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ మెంతు పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఈ చారుకి ఉప్పు కారం కొద్దిగా ఎక్కువగా పడతాయి. ఇప్పుడు చారు తయారు చేయడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 1 గంటెడు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఎక్కువగా కరివేపాకును వేసుకోవాలండి. ఈ చారుకు ఉల్లిపాయలు, కరివేపాకు చాలా టేస్ట్ ఇస్తాయండి. అందుకే అవి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనము చింతపండు పులుసును వేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చారును 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఎక్కువగా ఉడకనీయకూడదు. ఎక్కువగా ఉడికితే చారు చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు చారు మనకు 1 పొంగు వచ్చిందండి. మరొక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ చారు వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఈ చారు కనుక చేసుకున్నామైతే కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చింతపండు చారు ఎలా తయారు చేయాలో. ఈ విధంగా 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.